త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అందుకు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చిన నాకు ఎలాగో ప్రార్థించింది. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియా ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును కనపడుచున్నది. ఆయన తన దాసురాలి దీని స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారిని నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండెను. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయమున ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థాలతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాను. లూకా సువార్త 1వ అధ్యాయం